అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ తెలుగు సిలబస్ గురించి తెలుసుకోబోతున్నాం. వినండి. అయితే పోయిన సంవత్సరమే డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ఫస్ట్ సెమిస్టర్ అలాగే సెకండ్ సెమిస్టర్ తెలుగు సిలబస్ మార్చడం జరిగింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ తెలుగు సిలబస్ లో కూడా మార్పులు జరిగాయి. కాబట్టి మరి మీ తెలుగు సిలబస్ ఏంటో క్లియర్ గా చెప్తాను, వినండి. మొత్తంగా ఈ సెమిస్టర్ లో మీకు 5 యూనిట్లు ఉన్నాయి. అవే ప్రాచీనం, ఆధునికం, సాహిత్య ప్రక్రియలు, జర్నలిజంలోని మౌలికాంశాలు, చివరగా ఉపవాచకం. ఈ 5 యూనిట్లు అనేవి మీ సిలబస్ లో ఉన్నాయి. ముందుగా మొదటి యూనిట్ ప్రాచీన కవిత్వంలోని పాఠ్యాంశాలు చూడండి. మొదటి పాఠ్యాంశం పేరు ధర్మబోధ, కవి కొరవి గోపరాజు. రెండవ పాఠ్యాంశం పేరు హిమగిరి వైభవం, కవి అల్లసాని పెద్దన. మూడవ పాఠ్యాంశం సుభద్రార్జునుల వివాహం, కవి చేమకూర వెంకట కవి. ఇవి మొదటి యూనిట్ లోని పాఠ్యాంశాలు. ఇక రెండవ యూనిట్ ఆధునిక కవిత్వంలోని పాఠ్యాంశాలు చూడండి. మొదటిది వృద్ధ పితరులు, కవి వానమామలై వరదాచార్యులు. రెండవది ఫ్రీడమ్ ఫైటర్, కవి డాక్టర్ ఎన్ గోపి. మూడవది సిరిమల్ల చెట్టు కింద, కవి గద్దర్. ఇవి రెండవ యూనిట్ లోని పాఠ్యాంశాలు. ప్రతిదీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక మూడవ యూనిట్ సాహిత్య ప్రక్రియలు. అవే నాటకం, నవల, కథానిక. ఇవన్నీ కూడా సాహిత్య ప్రక్రియలు. తర్వాత నాలుగవ యూనిట్ జర్నలిజంలోని మౌలికాంశాలు, అంటే వార్త నిర్మాణం, వార్త కథనాలు, ఇంటర్వ్యూ. ఇవన్నీ కూడా జర్నలిజానికి సంబంధించినవి. అయితే పై 2 యూనిట్లు, మూడవ యూనిట్ మరియు నాలుగవ యూనిట్ లోని అంశాలన్నీ కూడా ఆల్రెడీ 6th సెమిస్టర్ విద్యార్థులకి ఉన్నాయి. మీరు ఒకసారి 6th సెమిస్టర్ సిలబస్ చూస్తే అర్థమవుతుంది. ఈ సాహిత్య ప్రక్రియలు, జర్నలిజంలోని మౌలికాంశాలు అన్ని కూడా వాళ్ళ సిలబస్ లో కూడా ఉన్నాయి. ఇక చివరగా 5వ యూనిట్ ఉపవాచకం. ఇందులో భక్త తుకారం అనే ఒక గొప్ప నాటకం గురించి ఉంటుంది. భక్త తుకారంలో పాండురంగడి పైన ఉన్న భక్తి విశేషాలు అన్ని కూడా ఈ నాటకంలో మనం చూడవచ్చు. భక్త తుకారం అనే సినిమా కూడా ఉంది. చాలా అద్భుతంగా ఈ నాటకం ఉంటుంది. మొత్తంగా ఇది మీ తెలుగు సిలబస్. ఇక తొందరలోనే ప్రతి పాఠ్యాంశాన్ని చక్కగా వివరిస్తాను. ఇక్కడ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇదే మీరు నాకు చేసే ఒక చిన్న హెల్ప్. ధన్యవాదాలు.